తర్వాత ఈ కబోర్డ్స్ ఏవైతే ఉంటాయో కబోర్డ్స్ని కూడా వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ని అయితే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో లోపల ఎంత అమౌంట్ ఉండే సాయి? 20,000 వరకు. 20,000 వరకు ఉండే. ఇంకా ఏమైనా బంగారు ఆభరణాలు అలాంటివి ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదండి. ఓకే, అంటే ఉండేనా ఇక్కడ ఏమైనా? లేదు, ఇక్కడ లేదు. లేకుండా. సో ఏమైనా ఇట్లా బద్దలు కొట్టడం కానీ అట్లాంటి ఏమైనా డ్యామేజ్ చేసేసి ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగిందా? లేదండి. లేదు. సో అక్కడ క్లూస్ టీమ్స్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం A to Z ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఎంతమంది వచ్చారు ఏంది అనేది ఏమైనా చెప్పారేమైనా? ఒక్కరే వచ్చారు, బయట అయితే లోపలికైతే ఎంట్రీకి ఒక్కటే వచ్చారు సీసీ ఫోటోస్ ఆధారంగా. ఓకే, సో ఏమంటున్నారు పోలీస్ అధికారులు ఫైనల్గా మీకు ఏం చెప్తా ఉన్నారు? యాక్షన్ 100% తీసుకుంటా అన్నారు. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 100% న్యాయం చేస్తాం. అంటే పట్టపగలే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో నిజామాబాద్ జిల్లా ప్రజలకి పోలీస్ ఆఫీసర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇట్లాంటి దొంగతనాలు ఇట్లానే జరుగుకుంటూ పోతే మనకి ఇక్కడ రక్షణ ఉంటుంది అనేది చాలామంది నిజామాబాద్ జిల్లా ప్రజల వాదన. సో మీరు ఏం చెప్పాలని? జాగ్రత్తగా ఉండాలని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇది మొత్తానికి వాళ్ళైతే అసలు హవాక్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి చొరబడి దొంగతనం చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్తా ఉన్నారు. లోపలికి వచ్చి కబోర్డ్స్ ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్నటువంటి అమౌంట్ని అయితే వాళ్ళు తీసేసుకొని వెళ్ళారు అని చెప్పేసి మనకి సాయి తేజ చెప్తా ఉన్నారు. దాదాపు 1 month బ్యాకే ఇక్కడికి వచ్చినాం. ఈ 1 monthలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం. ఏదైతే రూరల్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక నిఘా అయితే పెట్టాలా, పెట్రోలింగ్ అనేది ఎంతవరకు సవ్యంగా ఉంది. చాలా వరకు చాలామందితో మనం మాట్లాడేటప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారంటే మనకి నైట్ టైంలో ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత ఓళ్ళు ఎటువైనా మాకు సంబంధం లేదు, ఓళ్ళు ఎటు వస్తుంది మాకేందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఖచ్చితంగా పెట్రోలింగ్ అనేది సవ్యంగా జరపాలి. దాంతోపాటు 3 నుంచి 4 రౌండ్లు వేసినట్లయితే ఎవరైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చేసేలాగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు, పునరావృతం కాకుండా ఉండేందుకైతే చాలా వరకు కూడా బాగుంటుందని చెప్తా ఉన్న తర్వాత ఈ కబోర్డ్స్ ఏవైతే ఉంటాయో కబోర్డ్స్ని కూడా వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ని అయితే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో లోపల ఎంత అమౌంట్ ఉండే సాయి? 20,000 వరకు. 20,000 వరకు ఉండే. ఇంకా ఏమైనా బంగారు ఆభరణాలు అలాంటివి ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదండి. ఓకే, అంటే ఉండేనా ఇక్కడ ఏమైనా? లేదు, ఇక్కడ లేదు. లేకుండా. సో ఏమైనా ఇట్లా బద్దలు కొట్టడం కానీ అట్లాంటి ఏమైనా డ్యామేజ్ చేసేసి ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగిందా? లేదండి. లేదు. సో అక్కడ క్లూస్ టీమ్స్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం A to Z ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఎంతమంది వచ్చారు ఏంది అనేది ఏమైనా చెప్పారేమైనా? ఒక్కరే వచ్చారు, బయట అయితే లోపలికైతే ఎంట్రీకి ఒక్కటే వచ్చారు సీసీ ఫోటోస్ ఆధారంగా. ఓకే, సో ఏమంటున్నారు పోలీస్ అధికారులు ఫైనల్గా మీకు ఏం చెప్తా ఉన్నారు? యాక్షన్ 100% తీసుకుంటా అన్నారు. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 100% న్యాయం చేస్తాం. అంటే పట్టపగలే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో నిజామాబాద్ జిల్లా ప్రజలకి పోలీస్ ఆఫీసర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇట్లాంటి దొంగతనాలు ఇట్లానే జరుగుకుంటూ పోతే మనకి ఇక్కడ రక్షణ ఉంటుంది అనేది చాలామంది నిజామాబాద్ జిల్లా ప్రజల వాదన. సో మీరు ఏం చెప్పాలని? జాగ్రత్తగా ఉండాలని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇది మొత్తానికి వాళ్ళైతే అసలు హవాక్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి చొరబడి దొంగతనం చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్తా ఉన్నారు. లోపలికి వచ్చి కబోర్డ్స్ ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్నటువంటి అమౌంట్ని అయితే వాళ్ళు తీసేసుకొని వెళ్ళారు అని చెప్పేసి మనకి సాయి తేజ చెప్తా ఉన్నారు. దాదాపు 1 month బ్యాకే ఇక్కడికి వచ్చినాం. ఈ 1 monthలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం. ఏదైతే రూరల్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక నిఘా అయితే పెట్టాలా, పెట్రోలింగ్ అనేది ఎంతవరకు సవ్యంగా ఉంది. చాలా వరకు చాలామందితో మనం మాట్లాడేటప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారంటే మనకి నైట్ టైంలో ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత ఓళ్ళు ఎటువైనా మాకు సంబంధం లేదు, ఓళ్ళు ఎటు వస్తుంది మాకేందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఖచ్చితంగా పెట్రోలింగ్ అనేది సవ్యంగా జరపాలి. దాంతోపాటు 3 నుంచి 4 రౌండ్లు వేసినట్లయితే ఎవరైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చేసేలాగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు, పునరావృతం కాకుండా ఉండేందుకైతే చాలా వరకు కూడా బాగుంటుందని చెప్తా